హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. వీటినైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా! సమ్మర్ సీజన్‌లో మనకు ఎక్కువగా రెగ్యులర్‌గా ఐస్ క్రీమ్ పిల్లలు తెచ్చుకుంటుంటారు కదా! బయట కొనాల్సిన పని లేకుండా మ్యాంగోస్‌తో ఇలా ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం బాగా మక్కిన మామిడి పళ్ళని తీసుకోండి. మీకు కావాల్సినన్ని తీసుకోండి. క్వాంటిటీ ఎంత కావాలి అనేది నేనైతే ఒక 4 వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటి పైనుంచి పీల్ మొత్తం తీసేసేయండి. తొక్క తీసేసుకోవాలి. లేదంటే ఇలా కట్ చేసి దీంట్లో నుంచి గుజ్జునైనా తీసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసి కూడా మనం లోపలిది గుజ్జు తీసేసుకోవాలి. ఇలా స్పూన్తో ఇలా అంటే వచ్చేస్తుంది. చూడండి ఇలా గుజ్జు తీసుకొని మిగతా వాటన్నింటిలో నుంచి కూడా ఇలాగే తీసేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం. మిక్సీ జార్లో వేసిన తర్వాత దీంట్లోకి ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోండి. షుగర్ ఇంత అని కాదండి, మన పండు స్వీట్నెస్ని బట్టి షుగర్ పడుతుంది. టేస్ట్ చూసి కూడా మనం మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టేసేయండి. చూడండి ఎంత క్రీమీ లాగా వచ్చేసిందో, చాలా జ్యూసీగా క్రీమ్ లాగా. చూస్తుంటే డైరెక్ట్ ఇలాగే తాగేయాలి అనిపిస్తుంది కదా! చాలా బాగుంటుందండి. ఇలా తాగినా సూపర్గా ఉంటుంది. పిల్లలకి ఐస్ క్రీమ్ రూపంలో వచ్చేసి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మనం ఐస్ క్రీమ్ని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా రెడీ చేసిన తర్వాత చాలా తక్కువ టైంలో మనం ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా, వాటిలో ఇలా వేసుకోండి. లేదంటే మన దగ్గర ఉన్న స్టీల్ గ్లాసెస్ అయినా బౌల్స్ అయినా ఏవి ఉన్నా పర్లేదు, దేంట్లో అయినా ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్లాస్ అలా ఉంటే కవర్తో ఫుల్గా క్లోజ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేసి దాంట్లో స్టిక్ పెట్టేసుకోండి. మనం గ్లాస్తో ప్రిపేర్ చేసుకుంటే, మౌల్స్ ఉంటే దాంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేసేసి క్యాప్స్ పెట్టేసుకోండి. ఇలా క్యాప్ పెట్టేసి మన ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఒక 8 అవర్స్ అయినా కంపల్సరీ పెట్టాలండి. అలా అయితేనే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. లేదంటే ఫుల్ నైట్ పెట్టేసి నైట్ టైంలో చేస్తే నైట్ ఫుల్గా పెట్టేసి నెక్స్ట్ డే అయినా మనం వీటిని తీసుకోవచ్చు అనమాట. నేను ఒక 8 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసి చూపిస్తున్నాను. చూడండి, మనం ఫ్రిడ్జ్లో నుండి తీయగానే డైరెక్ట్గా తీస్తే తొందరగా రాదు కాబట్టి మనం కొంచెం వాటర్లో డిప్ చేయండి. లేదంటే ఒక 2 మినిట్స్ 1 మినిట్ అలా బయట ఉంచేసి తర్వాత తీస్తే కూడా మనకి ఈజీగా వచ్చేసింది. నేనైతే ఒకసారి వాటర్లో డిప్ చేసేసాను, అలా ఈజీగా వచ్చేసింది. చూడండి బౌల్ నుంచి ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఐస్ క్రీమ్స్ పిల్లలకి చేసి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఇలా చేశారంటే పిల్లలైతే అసలు బయట కొనమని అస్సలు అడిగరు. ఇంట్లోనే ఇలా రెగ్యులర్గా మనం కావాల్సినట్టుగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగో సీజన్ ఎక్కువగా ఉంది కాబట్టి మ్యాంగోస్తో ప్రిపేర్ చేసినాం. ఏ సీజన్లో ఫ్రూట్స్ తోటైనా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా, పిల్లలు కూడా చేసేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా వాళ్ళు ఇలా వీడియో చూసి కూడా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎంతో టేస్టీగా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.